గురువుగారు, ఇప్పుడు ఒకవేళ నేను ఒక గురువు గారి దగ్గరికి వెళ్ళి మంత్రోపదేశం తీసుకుని సాధన చేస్తున్నాను అనుకో, నేను ఎలాంటి నియమాలు పాటించాల్సి ఉంటుందంటారా? ఆ తీసుకునేటువంటి మంత్రాన్ని బట్టి. ఓకే. ఏ మంత్రం ఇప్పుడు మనము ఏదో మామూలుగా మంత్రం ఉపదేశం చేసామనుకోండి, ఏదో రెగ్యులర్ గా ఒక పద్ధతి అనుకున్న దాన్ని ఆ చేసుకునేటువంటి సమయము వరకు నిత్యము స్నానం చేసి, రోజు తల స్నానం చేసి, ఉతికిన బట్టలు, ఇస్త్రీ బట్టలు కట్టుకోరా. మనం ఐరన్ చేసుకున్నటువంటి బట్టలు పనికిరావు. పైగా నూలు బట్టలు మాత్రమే కట్టుకోవాలి. కాటన్వి, పట్టువి అవి పనికిరావు. మడికి ఎప్పుడూ కూడా మడి అంటాము కానీ మనము మడుగుతో ఉన్నాము అన్నప్పుడు పిండి ఆరవేసుకొని ఆ గుడ్డలు తడిబట్టతో వెళ్ళి ఆ గుడ్డ కట్టుకోవడం అనేది అవసరం. అలా మడి అనేటువంటిది ఏర్పడుతుంది. ఎవరిని తాకకుండా ఒక ప్రదేశము అని ఎంచుకొని ఆ ప్రదేశం రోజు శుభ్రంగా అలుక్కుని, అంటే శుద్ధి చేసుకొని అక్కడ కూర్చొని మనము ఎక్కడ ఏది పక్కన వినకుండా శ్రద్ధగా తదేక దృష్టితో చేసుకోవటం అనేటువంటిది అవసరం. అలా చేసుకుంటే నియమముగా పాటించుకోగలిగితే తప్పకుండా ఎవరైనా చేసుకోవచ్చు. వీళ్ళే చేసుకోవాలి, వీళ్ళు చేసుకోకూడదు అనేటువంటిది ఏమీ లేదు. అది సాధించుకునేటువంటి సాధకుడి యొక్క యోగ్యతను బట్టి ఉంటుంది ఎప్పుడూ కూడా. ఎటువంటి మంత్రమైనా, ఏ మంత్రమైనా. అందుకనే సాధించలేనిదంటూ ఏది లేదు. మన వశము చేసుకోవటము ఎప్పుడైతే అవుతుందో సర్వము మన వశం అవుతున్నప్పుడు తర్వాత ముందు ఇక్కడే వస్తుంది సమస్య. మనం ఏదైనా ఒక అనుష్ఠానం చేసుకుంటూ ఉన్నప్పుడు అది చేస్తూ 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 మన్నం చేసుకుంటూ ఎక్కువ ఉంటాము. అప్పుడు మనకు ముఖ్యంగా ఇంద్రియముల యొక్క నిగ్రహ శక్తి అనేటువంటిది అవసరం. ఇంద్రియాలను మన అదుపులో పెట్టుకోవటం అంటే మిగతా వాంఛలు ఉండరాదు. వేటి యందు కూడా ఆహారము తక్కువగా తీసుకోవటం, సాధ్యమైనంత వరకు తగ్గించాలి. సాత్విక ఆహారం తీసుకోవటం. సాత్విక ఆహారం ఎందుకు తీసుకోమంటున్నాము? మంత్రం అనుష్ఠానం చేస్తున్నప్పుడు ఎందుకు మంత్రానుష్ఠానం చేసేటువంటి వాళ్ళు సాత్విక ఆహారం తీసుకోవాలి అంటే, తీసుకునేటువంటి ఆహారాన్ని బట్టే కదా మన శరీరంలో మనము కోపము, ఉద్రేకము, శౌర్యం ఇవన్నీ రావడానికి అవకాశం ఉండొద్దు. ప్రతి చిన్నదానికి కోపడము, దుర్భాషలాడటము, మాటలు పరుష పదజాలాలు రావటము కానీ, ఎదుటి వాళ్ళను టపీమని ఒక మాట అనటము కానీ, విసుక్కోవటము కానీ, అనీజీగా ఉండటము కానీ, ఇవన్నీ కూడా మనకు మన మంత్రానుష్ఠానాన్ని మనకు దగ్గర చేయవు. శాంతము, నిదానము, ఆలోచన, తక్కువ మాట్లాడటము, ఎక్కువ మాట్లాడకుండా తక్కువగా మాట్లాడటము, ఇవన్నీ మంత్రానికి చాలా దగ్గర చేస్తాయి. ఆవేశము తగ్గించుకోవటము, ఆవేశము లేకుండా ఉండటము, దృష్టి, సవ్య దృష్టి. ఏది చూస్తూ ఉండినా మనము అపవిత్రమైనటువంటిది చూసినా మనకు పవిత్రత కనిపించాలి. దీనికే ఉదాహరణ సుందరకాండలో ఆంజనేయ స్వామి సీతమ్మ వారిని వెతకడానికి వెళ్ళినప్పుడు రావణాసురుడి యొక్క మందిరములో చాలా మంది ఆడవాళ్ళు వివస్త్రులై పడుకొని ఉంటే ఆయన అక్కడ ఏమి నా తల్లి ఇక్కడ ఎందుకు ఉంటుంది అని అనుకుని వేరే మార్గంలో వెళ్ళాడు. కానీ ఇవన్నీ చూసిన ఫలితం ఆయనకు లేదు. ఆయన ఏం చూసినాడో కూడా ఆయనకు తెలియదు. మనం ఏమనుకుంటాం, మనం చెప్పుకుంటాం దీంట్లో ఆయన చూశాడు అని చెప్పుకుంటున్నాం. కానీ ఆయన వరకు వచ్చినప్పుడు అది ఆయన చూసినాడా లేదా, ఆ దృష్టి ఏముంది? ఆ దృష్టి లేదు ఆయన ఆంజనేయ స్వామి. కేవలం నా తల్లి కనపడాలా, ఆ తల్లి ఎందు దృష్టి, తల్లి కనపడలేదే, ఆయన చూడలేదు కాబట్టి సీతమ్మ వారిని. అమ్మ ఎట్లా ఉంటుంది, ఆ అమ్మను వెతుక్కోవాలి అనేటువంటి వాంఛతో వెళ్ళాడు. కానీ మిగతా ఆలోచనలతో ఆయన లేదు. అలా ఉండగలగటం అనేటువంటిది చాలా